హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతీపి మినీ వ్లాగ్స్. థంబ్నెయిల్ చూసారు కదా. ఈరోజు నేను నా స్టైల్లో చికెన్ పికిల్ చేయబోతున్నాను. ముందుగా మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూసేసేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పెట్టుకోండి, ఓకేనా? సరే, అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ముందుగా చికెన్ తీసుకున్నానండి. తర్వాత దానికి కావాల్సినవి కారం, ఉప్పు, గరం మసాలాలు, నిమ్మరసం తీసుకున్నాను. తర్వాత చికెన్ని శుభ్రంగా కడుక్కొని అందులో పసుపు, ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొంచెం సేపు పక్కన పెట్టండి, ఏం కాదు. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అది వేడయ్యాక అందులో ఆ చికెన్ని వేసుకోవాలండి. చికెన్ని వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఏం పెట్టొద్దు, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి. అడుగంటుతుంది వేసిన పాటని, పర్లేదు, ఏం కాదు, నీళ్ళు ఊరుతాయి చికెన్లో. సో అప్పుడు ఈజీగా కుక్ అయిపోయింది అనమాట చికెన్లో. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి. చూసారు కదా, చికెన్లో నీళ్ళు ఊరాయి, చికెన్ వాటర్ ఎలా వచ్చాయో. సో అలాగే వాటర్ అంతా ఇంకిపోయి చికెన్ అంతా డ్రై అయ్యే వరకు ఇలా కాలు తిప్పుతూనే ఉండాలి. ఇలా డ్రై అయిన చికెన్ని ఒక బౌల్లో తీసుకోండి. చూసారా, ముక్క అంతా ఆల్మోస్ట్ చికెన్ వాటర్లోనే కుక్ అయిందనమాట. అలా మొత్తం చికెన్ వాటర్తోనే చికెన్ అంతా చక్కగా కుక్ అయిపోతుంది. వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇలా కలితిప్పుతూ ఉండండి. ముక్కలు ఎక్కడ కూడా చిదరకుండా, ఎక్కువ ఫోర్స్గా కలితిప్పొద్దు. ముక్కలు చిదిరిపోకుండా ఏ ముక్కకు ఆ ముక్క విడిగా ఉండేలాగా కలితిప్పండి. నేను అందుకనే పెద్ద గంట తీసుకోకుండా ఒక చిన్న గంట తీసుకొని కలితిప్పుతున్నాను, ముక్కలు ఎక్కడ చిదిరవకుండా ఉండాలి అని. సో మొత్తానికి నీరంతా ఇంకిపోయి ముక్కలన్నీ చక్కగా ఉడికేసినాయి అనమాట. చూసారా ఎలా డ్రై అయిపోయినాయో. డ్రై అయిన ముక్కల్ని ఒక బౌల్లో తీసుకోండి. ఇంకా ఆయిల్లో ఒక 30% కుక్ అయితే సరిపోతుంది అనమాట. మళ్ళీ అదే బాండీలో వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసి చికెన్ ముక్కలు వేసి అందులో వేయించుకోవాలి. చూసారా ముక్క ఎలా ఉడికిందో చూపిస్తున్నాను చూడండి. అలాగా మళ్ళీ అదే బాండీలో ఆయిల్ వేసుకొని చికెన్ ముక్కలు వేసేసుకోవాలి. నల్ల రంగు రాకుండా గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ కుక్ అయిన చికెను నూనెలో త్వరగానే అవుతుంది. నేను ఒక చేత్తో వీడియో తీస్తున్నాను, ఒక చేత్తో వంట చేస్తున్నాను. అందుకని వీడియో కొంచెం అటు ఇటు అవుతుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఆయిల్ కుక్ అయినప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది, మీకు అప్పుడే అర్థమైపోతుంది అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, హై ఫ్లేమ్ పెట్టవచ్చు. దీన్ని అడుగంటుకోకుండా. ఇది అల్లం పేస్ట్ వేయలేదు కాబట్టి మ్యాక్సిమం అడుగంటది ఇది. సో ఫస్ట్ మాత్రం మీడియం ఫ్లేమ్, ఇప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో పెడితే త్వరగా కుక్ అయిపోయింది, గోల్డెన్ కలర్లో వచ్చేస్తాయి ఇవి. దీనికి ఎక్కువ సమయం పట్టదు. ఇక చూసారా ముక్కలు ఎంత చక్కగా, ఏ ముక్కకు ఆ ముక్క విడిపోకుండా చాలా ఎంత బాగున్నాయో. సో ఇంకా బౌల్లో తీసుకున్న తర్వాత అదే బాండీలో ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లో అల్లం పేస్ట్ వేసేసుకోండి. అల్లం పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇది పచ్చివాసన అంతా పోయి ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోండి. అల్లం పేస్ట్ కొంచెం అడుగంటిద్ది కాబట్టి సిమ్లో పెట్టుకోండి, సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. కానీ ఆ అల్లం పేస్ట్ అరోమా చాలా బాగుంటుంది కదా. చూసారా అల్లం పేస్ట్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు మనము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాము. ఇది సిమ్లో పెట్టి చేసుకోండి. నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా అయిందో. నెక్స్ట్ ఇప్పుడు అందులోకి కారం వేసుకోండి, సరిపడా కారం, ఉప్పు అండ్ ఇంట్లోనే తయారు చేసుకున్నది గరం మసాలా అండి. నేను చికెన్ మసాలా కూడా ఇంకా సపరేట్గా వేయను, కానీ ఇప్పుడు వేస్తున్నాను. ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నది. అండ్ ఇది 2 గరం మసాలా అండ్ చికెన్ మసాలా 2 వేసి సిమ్లో పెట్టుకొని ఇలా కలితిప్పుకోవాలి.
అలా ఆయిల్ పైకి తేలే వరకు సిమ్లో పెట్టుకొని కలితిప్పుకోండి, అడుగంటుకోకుండా. నెక్స్ట్ చికెన్ ముక్కలు వేసి కలితిప్పుకోవడమే. ఇంకా చికెన్ పికిల్ రెడీ అయింది. ఇది చల్లగా అయిన తర్వాత నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ముందే వేడి మీదే వేయొద్దు, చల్లగా అయిన తర్వాత మాత్రమే దీన్ని నిమ్మరసం వేసి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. దీన్ని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే. ఇంకా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి చికెన్ పికిల్. ఇంట్లో ఎప్పుడూ చేస్తాను, ఈసారి మీ అందరి కోసం చేశానన్నమాట. నేను కొంచెం అడుగున బాండీలో మిగిలిపోయింది, కంటైనర్లో పెడితే ఇదిగో నిమ్మరసం వేసి కలుపుతున్నాను చూడండి. అప్పటికి చల్లారి పెట్టాను అన్నమాట. దీన్ని చల్లారి పెట్టిన తర్వాత ఇలా చేసుకోవాలి. వెంటనే వేడి మీద మాత్రం కలపకండి, పాడైపోతుంది చికెన్. దీని ఒక కంటైనర్లో తీసుకోండి. మా ఇంట్లో గాజు కంటైనర్ ఉంది కాబట్టి అందులో వేసాను. మీ ఇంట్లో ఏది ఉంటే అది. నెక్స్ట్ ఇంకా అదంతా స్టోర్ చేయగా కొంచెం అడుగుని మిగిలింది, కొంచెం అన్నం వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా తినేసేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎలా అనిపించిందో నాకు చెప్పండి. అలాగే నా వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.